థ్యాంక్ యూ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అదే ఏదైతే సుప్రియ గారి గురించి మాట్లాడాలో అనుకుంది ఎలాగో వంశీ మాట్లాడేశాడు. అయితే దాన్ని ఇంకో వర్షన్లో చెప్తే, ఒక క్వాలిటీ సినిమా శేష్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు, ఆ ప్రోడక్ట్ ఎక్సలెంట్గా వచ్చేదాకా అనేది ఇనానిమస్గా అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం, కింద ఆడియన్సెస్ నుంచి పైన సినిమా వాళ్ళ దాకా అందరికీ. అలాంటి క్వాలిటీ సినిమా మృణాల్ గారు, ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి ఇంక మరొకసారి చెప్పుకోవాల్సింది ఏం లేదు. అలాగే దీంట్లో పనిచేసిన టెక్నీషియన్లు అందరిని చూస్తే అలాంటి క్వాలిటీ సినిమా తీయాలంటే డెఫినెట్గా అన్ని రోజులు పడద్దు మేడం. ఈ విధంగా మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా గిల్డ్ మీటింగ్స్లో కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్స్లో కానీ అసలు ఎందుకు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇంత ఎందుకు చేస్తున్నారు అయ్యి అనేవాళ్ళు. ఇప్పుడు కరెక్ట్గా మీరు కూడా మా లైన్లోకి వచ్చారు. ఈ విధంగా ఇక్కడితో ఆగకుండా కంటిన్యూస్గా ఇది చాలా చాలా మంచి సక్సెస్ అవుద్దని అందరూ బలంగా నమ్ముతున్నారు. సో అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ కానీ అందరూ చాలా పాజిటివ్ మైండెడ్ పీపుల్. మా వెంకటేష్ గారు, సుమంత్ గారు, సుశీల మేడం అందరూ ఇక్కడ మా డీజే టిల్లు, మా సిద్ధు అందరూ ఇక్కడ వచ్చిన, అలాగే సునీల్ నారాయణ గారికి, మా సుప్రియ గారికి ఈ సినిమా ఇద్దరు కలిసి చేసినందుకు వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమాకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు అందరికీ, హోల్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా మీరు విల్ కమ్అప్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అందరికీ చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమా మీకోసమే కాదు, ఇండస్ట్రీ కోసం ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అలా జరుగుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. So anyhow, all the best to the entire cast and crew. Thank you very much. Sita garu, thank you so much.